25 సంవత్సరాల రజతోత్సవ సంబరం జరుపుతున్న పరిస్థితి. ఇది రీ ఎంట్రీ కోసం జరుగుతుందా కేసీఆర్ గారిది? లేదంటే ఎందుకు జరుగుతుందండి? అంటే ఎంట్రీ తప్పినామని మీరు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎక్కడి నుంచి ఎంట్రీ పోయింది? ప్రజాస్వామ్యంలో అధికారం రావడం పోవడం అనేది సహజం. 14 సంవత్సరాలు రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ, 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిపిన పార్టీ నేత ఎంట్రీ తప్పింది ఎక్కడ? ఎంట్రీ అయ్యేది ఎక్కడ? ప్రజాక్షేత్రంలో ప్రజాగుండెలో కేసీఆర్ గారు ఉన్నారు. మేము కూడా 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంతో మంది ఎమ్మెల్సీలో ఉన్నాం. 60 లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉంది, పార్టీ క్యాడర్ ఉంది, సమర్థవంతమైనటువంటి నాయకత్వం. ఈ దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఇంత సభ్యత్వం కలిగి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు కలిగి, ఒక పేపర్ టీవీ ఛానల్ కలిగి, 60 లక్షల మంది సభ్యత్వం కలిగి, ఇన్ని వందల కోట్ల రూపాయల పార్టీ నిధులు ఉండి ఉన్న రాజకీయ పార్టీ ఏది కూడా లేదు. 25 సంవత్సరాలు అద్భుతమైన ఘట్టాలు, అనేకమైన చారిత్రక ఘట్టాలు. అంటే అధికారికంగా కానీ ఉద్యమంలో కానీ ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ, అంతే తప్ప మరొకటి కాదు. ఇంకోటి మీరు చూడండి, రాజకీయాల కోసం పార్టీలు ఏర్పడవచ్చు, కానీ తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఉద్యమ పార్టీగా ఏర్పడి 14 సంవత్సరాలు అనేక ఆటుపోట్లను తట్టుకొని చావోరేవో అనుకొని లక్షలాది మందిని భాగస్వామ్యం చేసి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రం పార్టీ కూడా ఈ దేశంలో లేదు. అలాంటి గొప్ప పార్టీని రీఎంట్రీ లేకపోతే ఇంకా ఎంట్రీ నుంచి పోయింది, ఇవన్నీ తప్పుడు మాటలు. సార్, ఈ సభ నుండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పబోతున్నాడా అంటే ఏమని చెప్తారు సార్? ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, దానివల్ల నీళ్లు నిలిపలేకపోయినాము, రైతులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపించింది అన్నట్టు కూడా ప్రస్తావిస్తాను. అవన్నీ దిగజారుడు మాటలు. మరి రేవంత్ రెడ్డి కూడా 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజులు అమలు పరుస్తామన్నాడు కదా. ఎన్ని అమలు పరిచారు? అమలు పరిచిన ఎంత పర్సెంటేజ్ అమలు పరిచారు? మరి క్షమాపణలు చెప్పుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటేనే కురుస్తుందండి. 3-3.5 ఏళ్లలో ఈ దేశంలో కనివిని ఎరగని రీతిలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు నిర్వహించి, అనేక రిజర్వాయర్లు నిర్వహించి, సొరంగాలు నిర్వహించి, అనేక చోట్ల భూగర్భంలో లిఫ్ట్ పంపులని నిర్మించి బ్యారేజీలు నిర్మించాం. అన్నో చిన్న పొరపాటు జరుగుతాయి, అవి కరెక్షన్ చేసుకోవాలి. అవన్నీ పునరుద్ధరణలో భాగంగా ఉంటాయి. వేగవంతంగా తెలంగాణకు జరిగిన అన్యాయం, సాగునీరు తాగునీరు సంబంధించి ఉన్న ఇబ్బందులను తొలగించడానికి చేసిన కృషిని అభినందించాల్సింది తప్ప ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక్క బ్యారేజ్లో జరిగిన చిన్న పొరపాటుని ఇంత తీవ్రంగా మాట్లాడడం చూడడం అనేది సరైనది కాదు. అది ప్రజలకు అర్థమవుతుంది. అందుకనే బ్రహ్మరథం కడతారు, అందుకనే తండోపతండాలకు వస్తున్నారు, అందుకనే లక్షలాదిగా బండ్లు కట్టుకొని సభాస్థలికి వస్తారు. రేపు చూస్తారు మీరు కేసీఆర్ గారి యొక్క ప్రభావం ఏంది, వారిపైన ఉన్న ప్రేమ ఏందనేది రేపు చూస్తాను. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతా ఉన్నది పోస్టులు. ఎక్కడ చూసినా కూడా హరీష్ రావు వర్గం వేరు, కేటీఆర్ వర్గం వేరు, కవిత వర్గం వేరు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తూ ఉన్నారు. అది ట్రోల్ నడుస్తూ ఉన్నది. కానీ ఇందాక చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా హరీష్ రావు ఫోటో ఎక్కడ కనిపించలేదు అన్నట్టు. అంటే ఈ వర్గపోరు నడుస్తుందా అంటే ఏమని చెప్తారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే గీయే. ఇవాళ మొత్తం హరీష్ రావు గారు చెప్పారు మీడియా పరంగానే, మా మధ్యన అట్లేం లేదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇతర విభేదాలు లేవు అని వివరంగా ఇచ్చారు. ఎన్నిసార్లు వివరణ ఇవ్వాలి? పిచ్చి మాటలకి, కారు కూతలకి పుదస్తమానం మేము వివరణలు ఇచ్చుకుంటూ పోతుంటారా? ఇప్పుడు హరీష్ రావు గారు వస్తాను, సభస్థలు చూస్తాను, ఇవన్నీ వాళ్ళ ఆనందం, వాళ్ళ వికటాటాసం. ఎక్కడ బొక్క దొరుకుద్దా, ఏడ సందు దొరుకుద్దా, ఏడనన్నా ఇబ్బంది జరిగితే మాకు అనుకూలంగా ఉంటుందా, చేత కానీ సేవ లేని దద్దమ్మలు చేసే ఆలోచనలు, వికృత మాటలు తప్ప మరొకటి కాదు. పదునెక్కిన పనితీరు మాది, ఎలా మాట్లాడదాం, ఎలా పనిచేస్తాం మీకు ఆసిపోవడాలే. అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తా అంటే పారిపోతురు కదా, బేలతనం కదా. అయ్యో మేము నువ్వు అప్పులు ఉన్నాయి అనుకోలే, లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నాం, నిధులు యాంచెలు తేవాలి, భూములు అమ్ముదామంటే భూములు అమ్ముడు పోడాలి, ఎవరు అప్పిస్తాలే. మీ దిగజాడు మాటలు చూసి బయట సిగ్గుపడుతున్నారు
ప్రజలు. కానీ అభివృద్ధి విషయంలో సన్యాసులుగా మేము ఓట్లు వేసిద్దాన్ని. సార్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తా ఉన్నారు. ఏదైతే లగచర్ల సంబంధించిన విషయంలో కావచ్చు, లేదంటే హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, ఎస్సీ విషయంలో కూడా కావచ్చు, మొత్తానికి అభివృద్ధి విషయంలో ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని పనులు జరగనీయకుండా చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తా ఉన్నారు. మరి చెప్పాలని మాకు చేత కాదు, అడ్డుపడితే మేము పని చేయలేము. ఇక మేము చేతులు ఎత్తేస్తాం, ఇక మేము రాజీనామా చేస్తాం. అది మరి రాజీనామా. ఇప్పుడు మాకు కూడా మేము కూడా రిజర్వాయర్లు ప్రాజెక్టులు కడతా అంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో ధర్నాలు జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి, ఎన్నో కేసులు అయినాయి. మేము ఆగినామా? ఆగలే కదా. ఎన్ని రకాల రిజర్వాయర్లు నిర్మించినాం, ఎన్ని బ్యారేజీలు నిర్మించినాం, మేము కట్టినాం కదా. చేతగాని సవటం నువ్వు ఆడ భూములు ఎట్లా సేకరించాలి, రైతులను ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి, వ్యూహం లేదు. ఓ మూసి అని ఉరుకుతీవి, మూసీలో పోయి ఉరుకుతీవి. ఇప్పుడు మూసీలకు ఉరకపోతీవి, మూసి పేరెత్తానవా, హైడ్రా అని పోతీవి, మిషన్లు పంపుతీవి, 4 బిల్డింగ్లు కూలగొడుతీవి, దెబ్బ బొక్క బొర్రలో పడుతుంది. ఏమాయే ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లు, చేతగాని దద్దమ్మలు ఎంచుకునే విషయాలు ఇవన్నీ. అంతేగాని సమర్థవంతంగా ప్రజలు మెప్పించాలి. మేము ఇక్కడ బహిరంగ సభ పెడుతున్నాం, 1500 ఎకరాలు మేము ఎక్కువ చేస్తాం సభ కోసం. ఇంతమంది రైతులు మేము ఒప్పించి మెప్పించి వాళ్ళ కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా ఎన్ఓసీలు ఇక్కడ రైతులను ఒప్పించారు అన్నట్టు కూడా మీరు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేసి రైతుల దగ్గర నుండి బెదిరించి భూములు లాక్కున్నారు, తీసుకొని సభ ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం ఒక 1 వీక్ తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి విజిట్ చేసిన పరిస్థితి. ఏమైంది మరి? విజిట్ చేశారు కదా, వాళ్ళే నవ్వులప్పాలు అయిపోయాను. ఒక్క రైతు కూడా వచ్చి మేము పర్మిషన్ ఇవ్వలేదు అనలే, రైతులు అనలే. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇక్కడ చిన్న పిల్ల కాలువలు ఉన్నాయి, ఇది ఎస్ఆర్ఎస్పి పిల్ల కాలువలు ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ఉంటుంది కదా మన పార్కింగ్ స్థలాల్లో, అటు ఇటు పోవడం కోసం మేము అక్కడక్కడ కొన్ని దారి కోసం, రోడ్డు కోసం ఆ పిల్ల కాలువల్ని రైతులను ఒప్పించి మళ్ళీ మేము 27న సభ అయిన తెల్లారే మళ్ళీ వాటి యథాస్థిత స్థితిలో ఉంచుతామని చెప్పి మేము హామీ ఇచ్చి ఆ పిల్ల కాలువలు అక్కడక్కడ రోడ్ల కోసం మేము పూడ్చాం. పూడ్స్తే పోయి ఆ నాగరాజు అని ఒక ఎమ్మెల్యే వచ్చి అడావిడి చేసాడు. అడావిడి చేసి కలెక్టర్ ఫోన్ చేసి ఆగమైతే అధికారులు వచ్చారు, చూసారు. చిన్న పని, ఒక అండర్టేకింగ్ రాసేయండి మళ్ళీ మేము చేస్తామని అన్నారు. అండర్టేకింగ్ రాసి ఇచ్చడం అయిపోయింది. ఇప్పుడు ఎవడు బదనామైండు? ఇట్లాంటి సభను కాలు పెట్టి అడ్డుపడతామని అన్నవాడు నవ్వుల పలగాలి. వీళ్ళ పనులు ఎట్లా? ఆడ ఏలు పెట్టుడు, కాలు పెట్టుడు, ఇజ్జత్ తీసుకోడు, బురద చల్లుకోవడం, అవమానాలకు పాలవుడు. మంచినీళ్ళు ఊర్లలో తన్నే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, మా సభ అయిపోయినాక నీ ఈపు విమానం మొత్తం అవుతుంది ఊర్లోగా. మంచిల సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. తమ్మి తొందర ఎందుకు? అవన్నీ కూడా అనుభవాలు ముందుంది. ముసలి పండుగ మీరు అనుభవిస్తారు. ఈ సభతోటి మీరు రెట్టించిన ఉత్సాహంతో, ప్రజల యొక్క మద్దతుతోటి మా పనితీరు ఇంకా భవిష్యత్తులో ఎట్లుంటుందో మీకు ముందుంది సినిమా సరిగ్గా చూపిస్తాం. 10 సంవత్సరాలు టార్గెట్ అంటే 10 లక్షల మందితోటి టార్గెట్ చేసి సభ ఏర్పాటు చేస్తున్నాము అన్నట్టు కూడా మీరు ఒకటి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ 10 లక్షల కంటే ఎక్కువ జనాలు వస్తున్నారు అని? టార్గెట్ ఏందే బాబు? టార్గెట్ మా అంచనా, మీ టార్గెట్ కాదు. మా 60 లక్షల మంది మా పార్టీ సభ్యత్వం బాబు. మేము 5 ముచ్చట 10 లక్షలు. ఈ ప్రభుత్వం మీద మంటతోటి ఉండి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంది? మా పార్టీ కుటుంబ సభ్యులే బండ్లు కట్టుకొని భారీగా తరలిస్తారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న వాళ్ళు దాంట్లో 10 లక్షలు రారా సభకి? వస్తారు కదా. తర్వాత మంట మీద ఉన్నారు. మీరు పోయి నీ లోగా తీసుకుపోయి ఆడ ఊర్లలో పోయి అడగండి, రైతులను అడగండి, విద్యార్థులను అడగండి, యువకులను అడగండి. ఇదో మా మహిళా తల్లు ఉన్నారుగా, మా పక్కనే కూడి ఎడవని ఉన్నారుగా, అందరు అడగండి, వీరిని అడగండి. మీ 2500 నెలసరి ఇస్తామన్న మహాలక్ష్మి ఏమైంది? అయిందా? మరి వడ్డీలో రుణాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చిందా? మరి సిలిండర్కి 500 అకౌంట్లలో ఇస్తామన్నారు, వేస్తున్నారా? ఇక వాళ్ళు చాలా మంది మహిళలకు ఆశ చూపారు కదా, మహిళలే దాని పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళని. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్, ఈ సభ నుండి కేసీఆర్ గారు ఏం కోరుకుంటా ఉన్నారు, లేదంటే జనాలు కూడా కేసీఆర్ దగ్గర నుండి ఏం కోరుకుంటా ఉన్నారు? వారేం కోరుకుంటున్నారు అనేది కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. మేమందరం మీకు అండగా ఉన్నాం. కేసీఆర్ బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయింది అని చూపించడం కోసం ప్రజలు వారు తడాక చూపించడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళను ఉద్దేశించి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది నేను చెప్పలేను, అది కేసీఆర్ గారే మాట్లాడతారు.